ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాని బంకు బాబురావు ఏంటి అంకుల్ ఎప్పుడు లేనిది మీరు నాకు కాల్ చేశారు? కొంప తీసి అంజలికి ఏదైనా సంబంధం చూసారా? నా అకౌంట్ క్లియర్ అయిపోయిందని చెప్పడానికి చేశారా? ఓ స్పీడ్ అయిపో మాహరా, నీ అకౌంట్ మొత్తం క్లోజ్ చేద్దారని ఫోన్ చేశా. నువ్వు అర్జెంట్గా ఒకసారి బంక్ వచ్చారా చెప్తా. అర్జెంటుగానా? అంటే అంకుల్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత వస్తానే. ఓ సర్లేవా, నువ్వు అంత బిజీగా ఉంటే మీ ఇల్లు ఎక్కడ తెలుసుకుని నేనే వస్తానులే. ఇంటికా? వద్దులే అంకుల్, వదినుంటుంది, గొడవలు అయిపోతాయి. నేను ఇప్పుడే ఇమీడియట్గా వచ్చేస్తాగా. అది లెక్క. రే రారా, నీ స్పీడ్ ఏడు చూపించాలి ఇయ్యాలా. ఇదే సార్. అమ్మ బాబురావా, నా కోసం ఇంత పెద్ద స్పాట్ సెట్ చేసావా? లోపలికి పదరా. నడు. అక్కడే అయిపోయాడు రా అబ్బాయి, రా. ఏంటి అంకుల్ మీరు ఈ గన్లు డెన్లు ఇవన్నీ అవసరమా మనకి? చాలు చాలే ఆపరాని స్పీడ్. డేవిడ్ సాబ్, నేను చెప్పాను కదా ఈడే. అంకలే, నా బ్రెయిన్లో తిరుగుతున్న సీన్కి ఇక్కడ జరుగుతున్న సీన్కి మ్యాచ్ కాక కన్ఫ్యూజ్ అవుతున్నా. అదిగో మళ్ళా అదే స్పీడు. డేవిడ్ సాబ్ నీ గురించి చెప్పాను రా, ఓసారి పరిచయం చేద్దారని పిలిపించాను. ఫోన్లో మీ టోన్ వినే రేవెట్టేస్తారేమో అనుకున్నా. ముచ్చటకి అలా మీటింగ్ పెట్టారా? హలో డేవిడ్ సాబ్, దిస్ ఈజ్ ఆకాష్. భయ్యాకి చేతులు తీసేయడమే తప్ప చెయ్యిచ్చే అలవాటు ఉండదు. అతను డేవిడ్ సాబ్ తమ్ముడు రాబర్ట్. బాబురావు, वो सब छोड़, सिर्फ मतलब की बात कर. చూడరా అబ్బాయి, చిన్న చిన్న లవ్ స్టోరీలు నడిపి అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ బాబుల దగ్గర నుంచి చిల్లర డబ్బులు అన్నాళ్ళు గుంచుతావు గానీ, ఇప్పుడు డేవిడ్ సాబ్ చెప్పిన పని నువ్వు చేసావు అనుకో, స్పీడ్ గా సెటిల్ అయిపోవచ్చురా. పని ఏంటి ఇంతకి? నేను చెప్తాను. జో మై कहता हूं वो कर. నీకేం కావాలో అది నువ్వు తీసుకో. ఓ, మీకు తెలుగు తెలుసా? నీకు వీడు తెలుసా? ఈ ఫోటోలో ఉన్నాడు కూతురు నువ్వు లవ్ లో పెట్టావంట కదా, ఇది కనుక నీ కాంట్రాక్ట్ లాగా వచ్చాడు అనుకో, 10కో 10కో కకృతి పడమాక డైరెక్ట్ గా తీసుకొచ్చి డేవిడ్ సాబ్ అప్పగించావు అనుకో, 25 కాదు 50 ఇస్తాడు. 1000 కాదు, లక్షలో. यस, तुम जितना चाहो ले लो, मुझे वो चाहिए. అదోకే, ఇంతకి మ్యాటర్ ఏంటి? That's none of your business. రై, వాడెక్కడున్నాడో తెలిస్తే చెప్పు, లేదా తీసుకొచ్చి మాకు అప్పచెప్పు. దట్స్ ద డీల్. బట్ డీటెయిల్స్ తెలుసుకోకుండా డీల్ ఒప్పుకునే అలవాటు నాకు లేదు బాస్. ఇదిగో నేను చెప్తాను కదా, నువ్వు ఆగరా అబ్బాయి. డేవిడ్ సాబ్, నేను చెప్పాను కదా కుర్రాడు చాగులు అంటాడని, మీ పని గ్యారంటీ. మీరు నాకు చెప్పిందంతా ఆడికి చెప్పేసేయండి. ठीक है. వాడి పేరు మంగళంపల్లి మహారథి. పైకి పెద్ద బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ ఇస్తాడు, బట్ చేసేదంతా ఫ్రాడ్. He didn't turn a single penny on his own. అమెరికాలో $5 million కి చీట్ చేశాడు, దుబాయ్లో క్రోస్ ఆఫ్ దిర్హమ్స్ కొట్టేశాడు, ఆస్ట్రేలియాలో 2 million లేపేశాడు. హీఈస్ అన్ ఇంటర్నేషనల్ క్రిమినల్. కానీ దొరకడు, ఏ ఒక్కరి చేతికి చిక్కడు. खैर वो जो भी है, I don't care. బట్ వాడు మనీతోనే కాదు, మనుషులతో కూడా ఆడుకున్నాడు. 10 साल పైలే ముంబై వచ్చాడు, ఏదో బిజినెస్ అన్నాడు. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా సిస్టర్ని ట్రాప్ చేశాడు. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు. ఫైనల్గా మోజు తీర్చుకొని దొరికినంత దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడు. మోసపోయిన మేరీ బెహన్ వాడు కావాలని అడగలేదు, వాడు చావాలని అడిగింది. ఉస్ దిన్ సే ఆజ్ తక్ వాడిని వెతుకుతూనే ఉన్నా.
ఇండియాలో కనిపించకుండా పోయాడు. అబ్రాడ్లోనూ అడ్రస్లు మార్చుకుంటూ బ్రతికాడు. ఈ మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఈసారి వాడు మిస్ అవ్వకూడదు, ఖతం అవ్వాలి. వాడి బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఫ్రాడ్ చేసి పోగేసుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాడని తెలిసింది. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇప్పుడు నీతో లవ్లో ఉందని తెలిసింది. వాడు నిన్ను మీట్ అయితే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఐ విల్ కిల్ దట్. బాయ్, అసలు ఇదంతా ఎందుకు? కూతురంటే వాడికి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. ఎక్కడున్నా వాడే బయటకు వస్తాడు. तू चुप बैठ छोटे. ए लवर बॉय, तू जा, कैसा भी कर उसको लेके आ. चल. एक मिनट, एक बात कहना मैं भूल गया. ఆ ఫోటోలో నువ్వు చూసింది వాడి ఒరిజినల్ ఫేస్. బట్ వాడు ఎప్పుడు అలా బయటికి రాడు. రోజుకో రూపంలో, పూటకో వేషంతో ఎప్పటికి ఎప్పుడు రంగులు మార్చేస్తుంటాడు. వాడేసే వేషాలు ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూసేళ్ళు. నీకు ఐడియా ఉంటుంది. అంకల్ 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 మిస్డ్ కాల్స్. కౌంటర్ ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఎన్ని రోజులు తప్పించుకు తిరుగుతారా నువ్వు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను పట్టుకోలేమనుకున్నావా? 100 కోట్లకు మమ్మల్ని ముంచేసి పారిపోయినందుకు నిన్ను ప్రాణాలతో వదలంరా. అరే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బానే ఉన్నాయే. ఆ బంకు బాబురావు గాడు నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏదో స్కెచ్ చేసి నేను పిలిచాడు అనుకున్నాలే. కోట్లు కోట్లు కొట్టేసే జంతర్ మంతర్ జాదుగాలకైతే స్కెచ్లు రివెంజ్లు ఉంటాయి గానీ 10,000కి 25,000కి అంత సీన్ ఉండదులే. ఏంట్రోయ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? అది నా సెల్ ఫోను. ఫోన్ అయితే ఈజీగా ఆపేయచ్చు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ డేవిడ్ ఆపడమే కష్టం. డేవిడా? డేవిడ్ నీకెలా తెలుసు? అంటే వాడు చెప్పిందంతా నిజం అన్నమాట. ఏం చెప్పాడు నా గురించి? నువ్వేంటో చెప్పాడు. నిన్ను అప్పగిస్తే ఎంత కావాలంటే అంత ఇస్తానని కూడా చెప్పాడు. అది కాదురా. వద్దు ప్లీజ్. ఇంకా మీ నోటి నుంచి ఆ కట్టు కథలు పిట్ట కథలు నేను వినలేను. కూతురు ప్రేమించినోడు ఎలాంటోడో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇంత చేస్తుంటే మీరైతే గొప్ప ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు ఇంత మోసగాడివని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నీకో సెటప్, రోజుకో గెటప్, పైకి మాత్రం పెద్ద బుద్ధిమంతులాగా బిల్డప్. ఇవన్నీ వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా? Shut up! అవును, నేను ఫ్రాడ్ని ఒప్పుకుంటాను. 25 సంవత్సరాల నుంచి ఎవరికీ దొరకకుండా తిరుగుతున్న నేను ఇప్పుడు కూడా తలుచుకుంటే ఎవరికీ దొరకకుండా పోగలను. కానీ ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? నా లవ్లీ ఫోన్ చేసి, నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడికి మీకు దగ్గర పోలికలున్నాయన్నప్పుడు కంగారు పడ్డాను. ఎయిర్పోర్ట్లో నిన్ను చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. నా కూతురి కోసం నువ్వెలా ఉంటావో చూద్దామని నేనొచ్చాను. అనుకోకుండా నేనేంటో నీకు తెలిసిపోయింది. ఇంకా చాలు. మీతో పోలిస్తే నేను చాలా బెటర్. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. అసలు నన్ను జడ్జ్ చేసే అర్హత కూడా మీకు లేదు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఒక్కసారి మీ కోట్ అడిగినందుకే నేను మీకు బేవస్గాడ్లా కనిపించాను కదా. మరి ఇన్ని కోట్లు కొట్టేసిన మీరు నాకెలా కనిపించాలి? ఆకాష్, డేవిడ్తో నేను ఇక్కడున్న విషయం చెప్పేస్తావా? నన్ను తీసుకురావడానికి స్కూల్కి ఎందుకు రాలేదు? సూపర్ మార్కెట్కి వెళ్ళమన్నాను కదా మంగా, ఎందుకు వెళ్ళలేదు? బయటికి వెళ్తే ఏదో ప్రాణం పోతుంది అన్నట్టు పొద్దుటి నుంచి కాలు బయట కదపట్లేదు. ఏం అడుగుతున్నా? ఇదిగో అసలు ఇలా నోరు పెదపట్లేదు.
చెప్పు లవ్లీ. మా డాడీ ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చేస్తానని చెప్పారు ఆకాష్, కానీ ఇప్పటి వరకు రాలేదు. మొబైల్ కి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, మెయిల్ పెడితే రిప్లై లేదు. టెన్షన్ గా ఉంది. ఆకాష్, డాడీ వచ్చేస్తారుగా, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ముందు మన మీటింగ్ స్పాట్కి రా, నీతో మాట్లాడాలి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆకాష్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఎస్, తెలుసు. అందుకే మాట్లాడుతున్నాను. బీ ప్రాక్టికల్ లావణ్య. నాకు నువ్వు ఇంపార్టెంట్, మన లవ్ ఇంపార్టెంట్, మీ డాడీ కాదు. బట్ నాకు మా నాన్న కూడా ఇంపార్టెంటే ఆకాష్. ఓ నో, ఎందుకు నువ్వు పదే పదే నానా నానా నసపడతావు? నీ ఒక్కదానికే ఉన్నాడా నాన్న? ఇంకెవరికి లేరా? ఎస్, అలాంటి నాన్న నా ఒక్కదానికే ఉన్నారేమో. నీకు తెలీదు ఆకాష్ మా డాడీ గురించి. ఆయన నన్ను ఎలా పెంచారో, నా కోసం ఎన్ని చేశారో నాకు తెలుసు. ఈవెన్ నువ్వైనా నన్ను చూశాక, నన్ను కలిశాక, నేను నచ్చాక లవ్ చేశావు. కానీ మా డాడీ మాత్రం నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందుకే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే చిరాకు నాకు. ఎంతసేపు బాబ్ బచన్ తప్ప చెప్పింది అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలి? మా డాడీ ఏమంటారో వెయిట్ చేయకుండా, పద్ధతిగా ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను నీతో పాటు వచ్చేయమంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూడు, నువ్వు మహారథి కూతురువో మరొకడు ఎవరికో మేనకోడలు అని తెలుసుకొని నేను లవ్ చేయలేదు. నిన్ను తప్ప ఇంకెవరిని ఇంప్రెస్ చేయాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు. నువ్వు ఎవరైనా కానీ ఇప్పుడు నా లవర్వి. నీ సేఫ్టీ, నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ లవ్లీ, నాతో వచ్చి నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను. హే, వాట్ యు మీన్? ఇప్పుడు నేనేదో డేంజరస్ జోన్ లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? మేబీ మీ డాడీతో ఉండడం వల్ల నీకు డేంజర్ ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. ప్లీజ్ కమ్ విత్ మీ లావణ్య. నో వే ఆకాష్, నువ్వేదో రాంగ్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ అందులోంచి బయటికి రా. ఇలా చేయడం తప్పు. అంటే నేను చేసేది చెప్పేది మాత్రం తప్పనిపిస్తుందా? మీ డాడీ అసలు తప్పులే చేయరా? దానివల్ల నువ్వు రిస్క్ లో పడే ఛాన్సే లేదా? నాకు నడక నేర్పించేటప్పుడు కూడా నా చేత తప్పటడుగులు వేయించలేదు మా డాడీ. అలాంటి ఆయన తప్పు చేస్తారని ఊహించడం కూడా తప్పే. అబ్బా, డాడీ డాడీ అంటూ నీకు నాకు మధ్య పెద్ద గోడ కట్టేస్తావు నువ్వు. అదేంటి ఆకాష్ అలా అంటావు? మనిద్దరిని కలిపింది కూడా మా డాడీ. మనల్ని మీ డాడీ కలిపాడా? ఎస్, మా డాడీ పెంపకమే నేను నీకు నచ్చేలా చేసింది. మా డాడీకి నీకు ఉన్న సిమిలారిటీస్ నిన్ను నాకు లవర్ని చేసింది. చేసింది కదా, అందుకే ఆ లవర్గా అడుగుతున్నాను, నాతో వచ్చేయ్. నీ మీద నాకు లవ్ ఉంది ఆకాష్, బట్ దానికన్నా 10 times ఎక్కువ లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ మా డాడీ మీద ఉంది. ఆయన్ని కాదని నీతో రాలేను. Then get lost. Don't come back into my life. For you, my love, my soul keeps searching for your love. There's no one like you. There's no one can replace your love. You are my love. You are my love. I say it truly. You are my love. Whatever I do, it's only for you. ప్రాబ్లమ్స్ ఉన్నది నాకు, నువ్వెందుకు అలా పిచ్చి పిచ్చిగా తాగుతున్నావు? మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటి అంకుల్, నాకున్న ఒక్క ప్రాబ్లం చాలుగా ఎంత తాగినా ఎక్కకపోవడానికి. ఒకే ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? ఇంకెవరు, మీ కూతురే. దాని బాబేదో పెద్ద మదర్ తెరీసాకి బ్రదర్ లాంటోడేమో అనుకుంటుంది. పాపం దానికి తెలీదు మీరు దావూద్ ఇబ్రాహిం కంటే డేంజర్ అని. మీ బాబు కూతుర్లకు ఒక దండం. నా లైఫ్లో ఎప్పుడైనా 3 పెగ్గులు దాటి 4వ తాగలనా అనుకునేవాడిని. అలాంటిది నా చేత ఆల్మోస్ట్ హాఫ్ ఎత్తించేశారు.
అదిగో నీ బామర్ది బ్యాచ్ దిగింది. ఎంచక్క ఏసీ బల్లో వచ్చేసారు. వెళ్ళిపోతా వాళ్ళతో. ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగినోడు ఇప్పుడు దొరికాడు. కానీ వాడు ఉండాల్సింది నా కళ్ళ ముందు కాదు, నా కాళ్ళ కింద. ఎరా ఫేర్వెల్ పార్టీ కూడా ప్రశాంతంగా చేసుకునేవర్రా? ఇక్కడేం కావాలో మీరు ఆర్డర్ ఇవ్వండి, వీళ్ళకేం కావాలో నేను తినిపించి వస్తాను. హఠాత్తుగా అటాక్ చేసిన వాడిని అడ్డంగా పడుకోబెట్టేశా. ఎదురుగా వస్తే వదులుతానేంట్రా? రండ్రా. ఏరా మీరు నిజంగా ముంబై నుంచి వచ్చారా మూసాపేట నుంచి వచ్చారా? ఇన్ని గన్లు ఉంచుకొని ఒకటి కూడా వాడరేంట్రా? డోంట్ యూస్ వెపన్స్. వాడు ప్రాణాలతో కావాలి. అంకుల్ ఇందాకేదో చెప్తూ మధ్యలో ఏదో వచ్చారని ఆపేశాను కదా, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తా. మీ కూతురుతో నాకు ఇంకా కట్. దాన్ని ఇక్కడి నుంచి డిలీట్ చేసేస్తున్నా. చూసారా అది ఎలా బయటకు వస్తుందో? నా హార్ట్ ని ఫార్మాట్ చేసేస్తున్నా. అది గుర్తుకు రావడం కాదు కదా, కనీసం దాని గుర్తులు కూడా మీకు లభించదు. Lavanya! I hate Lavanya! I hate Lavanya! నా కళ్ళ ముందే నా తమ్ముడిని కొట్టాడు. మేసుకొని చూడంగా. I'll kill him. ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? వెళ్ళండి అంకుల్. వెళ్ళిపోమంటున్నావు? ఇంతటితో నన్ను వదిలించుకుందామనా? మీరొచ్చిన పని అయిపోయింది కదా. నేనొచ్చిన పని నాకు తెలుసు అంకుల్. మీరు ఎందుకు వచ్చారో, ఏం చేశారో, ఏం తీసుకెళ్తున్నారో అంతా నాకు తెలుసు. ఏంటండి ఇదంతా? ఐ హేట్ లావణ్య అని అనిపించడం కోసం మీరు ఇన్ని ప్లాన్లు వేయాలా? నన్ను మీ కూతురు జీవితం నుంచి తప్పించడం కోసం మీరిన్ని తప్పులు చేయాలా? మీ ప్రాబ్లం నాకు తెలుసండి. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని, మీ అల్లుడుగా నేను పనికిరానని మీరెప్పుడో ఫిక్స్ అయిపోయారు. మీ అమ్మాయి నన్ను హేట్ చేసేలా చేయడం కంటే
నేనే మీ అమ్మాయిని వద్దనుకునేలా చేయడం బెటర్ అని ముంబై బ్యాచ్ని దింపారు. వాళ్ళ చేత నాకు లేనిపోనివన్నీ చెప్పించారు. మిమ్మల్ని మీరే ఫ్రాడ్గా మార్చుకున్నారు. మీకు మీరే అక్రమ సంబంధాలు అంటించుకున్నారు. అప్పులలో ఉన్నారంటూ తిట్లు భరించారు. శత్రులు ఉన్నారంటూ భయం నటించారు. ఇవన్నీ నాకు తెలుసు. మీకు ఆస్తులు లేవని, మీ క్యారెక్టర్ మంచిది కాదని, మీకేదో ట్రెట్ ఉందని తెలిస్తే ఆ చిక్కుల్లోకి రావడానికి ఇష్టం లేక నేను మీ అమ్మాయిని వదిలేస్తాననుకున్నారు కదా. కానీ నేను లావణ్యకు దూరం అయింది ఆ రీజన్స్ వల్ల కాదు, కేవలం మీ వల్ల. ఇన్నేళ్లుగా పెంచిన అమ్మాయి ఇలాంటి వాడిని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుందేంటి? ఇన్నాళ్ళు నన్ను నా డైరీని ఫాలో అయిన అమ్మాయి ఇప్పుడు ఈ బేవస్కాన్ని ఫాలో అవుతుంది ఏంటి అని తెలియకుండానే మీ అమ్మాయి మీద మీకు కొంచెం కోపం క్రియేట్ అయింది. మీలో ఓ చిన్న బాధ జనరేట్ అయింది. అందుకే అవి పోగొట్టడానికే మీరు గేమ్ ప్లే చేస్తున్నారని తెలిసినా కూడా కావాలనే లావణ్యతో అలా మాట్లాడాను. ఈ రోజుకి మీ అమ్మాయి నా లవర్గా కాదు, మీ కూతురుగానే ఉందని ప్రూవ్ చేశాను. తండ్రియే మొగాలు చాలామంది ఉంటారు, కానీ తండ్రంటే ఇలా ఉండాలి అని అనిపించుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మీలాగా. నాకు బేసిక్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే నచ్చేది కాదు. కానీ మిమ్మల్ని లవ్లీని చూశాక ఆ రిలేషన్షిప్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మీలాంటి ఫాదర్ అండ్ డాటర్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీ అనుబంధాన్ని గెలిపించడం ఐ థింక్ ఇట్స్ రైట్ డిసిషన్. ఎనీవే, ఇన్ని రోజులుగా బాగా స్ట్రెయిన్ అయ్యారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇందాక ఫైటింగ్ ఎఫెక్ట్ అనుకుంటాను, కొంచెం నొప్పిగా ఉంది. ఇంతకీ ఆ ఫైట్ గురించి మీకు చెప్పలేదు కదూ. మీరు వాళ్ళని అక్కడికి పిలిపించింది నన్ను పూర్తిగా నమ్మించి భయపడ్డానికని నాకు ముందే తెలుసు. వాళ్ళు హడావిడి చేస్తారే తప్ప మీకే హాని చేయరని కూడా నాకు తెలుసు. అయినా వాళ్ళని ఎందుకు కొట్టానో తెలుసా? ఆ రోజు నన్ను పిలిపించి ఆ ముంబై బ్యాక్డ్రాప్ కహానీ వినిపించినప్పుడు అందులో ఒకడు కూతురు అంటే వాడికి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. మీ దగ్గర డబ్బులు తీసుకొని డ్రామా ఆడడానికి వచ్చిన వాళ్ళు నా లవ్లీ గురించి కాదు కాదు మీ లవ్లీ గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు మందులో ఉన్నాను కదా, ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయాను. రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళని అడిగానని చెప్పండి. అఫ్కోర్స్ కొంచెం గట్టిగానే కొట్టాను, అయినా పట్టించుకోవద్దని చెప్పండి. ఉంటాను. బై ది వే, ఎప్పుడు మీ అమ్మాయికి మీరిచ్చే డబుల్ హ్యాపీనెస్ ఈసారి నేను మీకు ఇవ్వనా? మీలాంటి గ్రేట్ ఫాదర్స్ కోసమే ఫాదర్స్ డే అనే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అది బతుకుండాలంటే ఇది మీ చేతికే ఉండాలి. డబుల్ హ్యాపీనెస్ అని ఒకటే ఇస్తున్నాను ఏంటని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ ఇంకోటి ఇచ్చేసా, మీ కూతురు. అంకుల్, నా చిన్నప్పుడే నేను మీకు నచ్చలేదు, గుర్తు రాలేదు కదూ? హలో డాక్టర్. హలో డాక్టర్, నేను మీకు అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. ఓ నేనున్నది నీతోనే, నా ప్రాణం నీలోనే, అయినా ఎందుకో ఈ దూరం. నా ఊపిరి నిన్నే తలచిన, నీ ఊహల్లోనే గడిపిన, నువ్వే నేనైనా ఎందుకిలానే ఒంటరినైనా, ఎలా ఎలా చలి ఎలా, గతం అనేది అంతా కల, నిజాన్ని నాలోనే దాచేయాలా? ఒకసారి నేను కూతురంటే ఎందుకంటే మీకింత తాపత్రయం అని అడిగితే దాన్ని నువ్వు పిచ్చన్నా అనుకో, ప్రేమన్నా అనుకో, పర్లేదన్నారు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా?
అదంటే మీకు పిచ్చి ప్రేమ అని. ఆ పిచ్చి ప్రేమనే ఇన్నేళ్ల నుంచి నేను చూస్తున్నాను. అలాంటిది ఇప్పుడు అది బాధపడుతుందని నేను చెప్తున్నా కూడా మీరు కదలడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు మీరు మీరేనా కాదా అనిపిస్తోంది. నిజమే సుశీల, నేను కాదు. వాణ్ణి కలిసిన దగ్గర నుంచి నేను నాలా లేను. సర్లేండి, ఇప్పుడు అతని గురించి ఎందుకు? లావణ్య ఒప్పుకోవాలంటే వాడు ఖచ్చితంగా నాకు నచ్చాలని వాడికి తెలుసు. ఏదో ఒకలా నన్ను మాయ చేసి మార్కులు ఎంచుకునే ఐడియాలు వాడికి వచ్చు. బట్ ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఏ క్షణంలోనూ వాడు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. వాడు ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు. వాడి అలవాట్లు అల్లర్లు అన్నీ చూపించాడు. వాడి బారి నుంచి మన అమ్మాయిని కాపాడుకోవాలనే ఒకే ఒక్క ఆరాటంతో రకరకాల వేషాలు వేశాను. వాణ్ణి ఇరికించాలని, ఇబ్బందులు పెట్టాలని, బెదిరించైనా సరే వదిలించుకోవాలని ఏవేవో చేశాను. కానీ ఈ ప్రాసెస్లో నేను కరప్ట్ అయ్యానే కానీ వాడు మాత్రం కరెక్ట్గానే ఉన్నాడు. నా కూతుర్ని చేసుకునేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నేను డైరీల నిండా రాసుకున్నానే. కానీ వాడు ఎక్కడ రాసుకున్నాడు? ఇంతకంటే గొప్ప విషయం ఒకటి చెప్పనా నీకు? నేనెప్పుడు నా కూతురికి డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటాను కదా, కానీ వాడు నాకిచ్చాడే డబుల్ హ్యాపీనెస్. ఏమండి? వాడే మన అమ్మాయికి కరెక్ట్. నా కూతురు సెలక్షన్ పర్ఫెక్ట్. నో డాడీ, వాడు నాకొద్దు. అవును డాడీ, వాడు మనకొద్దు. వద్దే వద్దు. అసలు ఏమైందిరా? మీ డాడీ ఎంతో ఆలోచించి గాని ఓ నిర్ణయానికి రారు. నీకు తెలీదు మమ్మీ, డాడీ అంటే నాకెంత ప్రేమ, నాకు ప్రాణం అని తెలిసి కూడా వాడు డాడీతో అడ్డమైన పనులు చేయించాడు. సుశీల, డాడీ అసలు కూరగాయలు సరిగ్గా కడిగావా? ఇలా నా కట్ చేసేది? కట్ ప్రాపర్లీ. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి. లవ్లీ, ఏంటది? ఏ మీతో మాత్రం ఆ పనులన్నీ చేయించచ్చా? తప్పమ్మా. డాడీకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చాలా స్ట్రాంగ్. నేనే వచ్చాను, రారా బయటికి. ఇవాళ నీ అంతు చూస్తాను, రా బయటికి. ఏమైందయ్యా? శ్రీ 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 మీ అల్లుడుగా నా దగ్గర కాజేసిన డబ్బంతా కక్కితాను వచ్చాను. ఈ రోజుతో నీ స్పీడ్ కి బ్రేక్ పడిపోయినట్టు ఆ సొమ్ములన్నీ వడ్డీతో సహా వసూలు చేస్తా. వడ్డీల వరకు వెళ్తే నువ్వే నాకు ఇంకా 10 లక్షలు బాకీ ఉంటావు బాబురావు అంకుల్. ఏం అర్థం కావట్లేదా? మీ కూతురు నాతో తిరగడం చూసి నాకు డబ్బులు ఇచ్చినట్లే మీ పెద్ద కూతురు ప్రేమ గురించి తెలిసినప్పుడు డబ్బులు ఇచ్చావే ఓ పెద్ద రౌడీ బ్యాచ్కి. మరి అప్పుడు మీ పెద్ద కూతురు పెళ్లి చేయడానికి నేను ఆ ఏజ్లోనే ఫైట్లు చేజులు చేశాను తెలుసా? చాలా కష్టపడి చాలా ఖర్చులు కూడా పెట్టాను తెలుసా? అది ఎవడు పే చేస్తాడమ్మా? నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పరా, అది ఎలాగుందో చెప్పరా. మీ పెద్దమ్మాయి మరెవరో కాదు, మా వదినే. తను పెళ్లి చేసుకుంది మా అన్నయ్యనే. అవునా? ఏమన్నాడమ్మా డాక్టర్? మీరు ఇన్ని రోజులు నాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చారు కదా డాడీ, ఈసారి నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏంటది? త్వరలో మీరు ఆడుకోవడానికి ట్విన్స్ రాబోతున్నారు. థ్యాంక్ యూ. అరే మామ, ఎంత